హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు వైరాగ్యం. ఇది జాతక కథ. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో విదేహ దేశానికి ముఖ్య పట్టణమైన మిథిలా నగరంలో మహాజనకుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరిష్టజనకుడని పోలజనకుడని ఇద్దరు కుమారులు ఉండేవారు. మహాజనకుడు పోయాక అరిష్టజనకుడు రాజ్యాభిషేకం చేసుకుని రాజై తన తమ్ముడు పోలజనకుణ్ణి యువరాజును చేశాడు. అయితే కొంతకాలానికి అరిష్టజనకుడికి తన తమ్ముడు తనను చంపి రాజు కావాలని చూస్తున్నట్లు నౌకర్ల ద్వారా రహస్య వార్తలు అందాయి. కానీ అరిష్టజనకుడు వాటిని లక్ష్య పెట్టలేదు. తన అన్న అలక్ష్యం ఆధారం చేసుకుని పోలజనకుడు కొంత పరివారాన్ని కూడగట్టుకొని అన్నపై కుట్ర పన్ని ఒకనాడు ఆయనపై తన సిబ్బందితో హఠాత్తుగా వెళ్ళిపడి ఆయనను హత్య చేసేశాడు. అరిష్టజనకుడు చనిపోయే సమయానికి ఆయన పట్టపు రాణి గర్భవతిగా ఉన్నది. భర్త చనిపోయిన వార్త వినగానే ఆమె తన నగలు నాణ్యాలు ఒక గంపలో పెట్టి వాటిపైన ఊక కప్పింది. తర్వాత ఆమె మాసిన బట్టలు కట్టుకొని గంప నెత్తిన పట్టుకుని బయలుదేరింది. దారిలో ఆమెనెవరూ గుర్తించలేదు. ఆమె ఉత్తర ద్వారం గుండా నగరం దాటి వచ్చేసింది. ఎటు వెళ్లాలో ఆమెకు తెలియదు. ఆమె ఎన్నడూ రాజసౌధం దాటి యువతలికి వచ్చిన మనిషి కాదు. కాలచంప అనే నగరం ఒకటి ఎక్కడో ఉన్నట్టు ఆమె విని ఉన్నది. అందుచేత ఆమె ఒక చెట్టు కింద తన గంప పెట్టుకొని కూర్చొని దారి వెంట వచ్చిపోయేవారిని కాలచంప నగరానికి దారి ఎటునాయనా అని అడగసాగింది. ఆమెకు ఎవరూ దారి చెప్పలేకపోయారు. చిట్ట చివరకు ఒక ముసలివాడు బండి తోలుకుంటూ అటుగా వచ్చాడు. వాడు రాణితో, నేను ఆ నగరానికే పోతున్నాను. బండి ఎక్కి కూర్చోమ్మా, నిండు చూలాల్లాగా ఉన్నావు. బండి జాగ్రత్తగా కుదుపు లేకుండా తోల్తాలే అన్నాడు. రాణి ఆ బండిలో ఎక్కి కాలచంప నగరానికి చేరుకున్నది. బండివాడు ఆమెను గ్రామ చావడి వద్ద దించి వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడి నుంచి ఎటు వెళ్లాలో ఆమెకు తెలియలేదు. అందుచేత ఆమె ఆ గ్రామ చావడిలోకి వెళ్ళి కూర్చొని దాని ముందుగా నడిచే మనుషుల్ని చూడసాగింది. కొంతసేపటికి ఒక బ్రాహ్మణుడు తన శిష్యులతో సహా స్నానానికి వెళుతూ చావడిలో కూర్చొని ఉన్న గర్భిణీ స్త్రీని చూశాడు. ఆయన తన శిష్యులను బయటనే ఉండమని లోపలికి వచ్చి రాణిని పలకరించాడు. నాయనా, నేను మిథిలా నగరపు రాణిని. నా భర్త యుద్ధంలో చనిపోవటం వలన నేను దిక్కులేని అనాథనైపోయాను. నాకిప్పుడెవరూ లేరు. ఈ నగరంలో నేనెవర్నీ ఎరుగను అన్నది రాణి బ్రాహ్మణుడితో. అలా అయితే నువ్వు మా ఇంట తలదాచుకోవచ్చు. కానీ ముందుగా ఒక చిన్న నాటకం ఆడాలి. నా కాళ్ల మీద పడి బయట ఉన్న నా శిష్యులు వినేటట్టు భోరుమని శోకాలు పెట్టు. నీ రహస్యం ఎవరికీ తెలియకుండా నిన్ను కాపాడతాను అన్నాడు బ్రాహ్మణుడు. రాణి ఆయన చెప్పినట్లే చేసింది. ఎవరో స్త్రీ తమ గురువుగారి కాళ్ల మీద పడి బావురుమనటం చూడగానే శిష్యులు ఆత్రంగా లోపలికి వచ్చి ఏమిటి ఏమిటి అని ప్రశ్నించారు. దారిన పోయేవాళ్లు కూడా చాలామంది వచ్చి చేరారు. బ్రాహ్మణుడు వారందరికీ ఈ విధంగా చెప్పాడు. ఇది నా కడగొట్టు చెల్లెలు. నేను స్వగ్రామం విడిచిపెట్టినాక పుట్టింది. అందుచేత దీన్ని నేను ఇంతకు పూర్వం ఎన్నడూ చూసి ఎరగను. ఈ మాటలు అందరూ విశ్వసించారు. బ్రాహ్మణుడు ఆమెను తన ఇంటికి తీసుకుపోయి చక్కగా స్నానం చేయించి భోజనం పెట్టించాడు. కొద్ది రోజులకల్లా ఆమె ఒక మగ పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి ఆమె మహాజనకుడు అని తన మామగారి పేరు పెట్టుకున్నది. ఈ మహాజనకుడే బోధిసత్వుడు. మహాజనకుడు క్రమంగా పెరిగి పెద్దవాడు కాసాగాడు. అతనితో ఆడుకునే క్షత్రియ కుమారులు అతన్ని చులకనగా చూసేవాళ్ళు. ఇది చూసి మహాజనకుడు మండిపడి వాళ్లను చితక తన్నేవాడు. వాళ్ళు ఏడుస్తూ వెళ్ళి తమ పెద్దవాళ్లతో, ఆ విధవరాలి కొడుకు మమ్మల్ని తన్నాడు అని చెప్పేవాళ్ళు. విధవరాలి కొడుకు అన్న మాట వినగానే మహాజనకుడికి తన తండ్రి ఎవరా అనే సందేహం కలిగింది. మొదట్లో తల్లి అతనికి నిజం చెప్పలేదు. కానీ మహాజనకుడు పట్టుబట్టడం చేత
ఇక చేసేది లేక ఆమె జరిగిందంతా కొడుక్కి చెప్పేసింది. తన పినతండ్రి తన తండ్రితో యుద్ధం చేసి యుద్ధంలో తన తండ్రిని చంపి విదేహరాజ్యం వశపరుచుకున్నాడని తెలియగానే ఆ రాజ్యం తిరిగి సాధించాలన్న కోరిక మహాజనకుడికి మనసులో తల ఎత్తింది. 16 ఏళ్లు నిండగానే అతను తన చదువు సంధ్యలు ముగించి తల్లితో, అమ్మా, నేను విదేహరాజ్యాన్ని జయిస్తాను, నీ దగ్గర సొమ్మేమైనా ఉన్నదా అని అడిగాడు. ఆమె అతనికి తాను గంపలో దాచి మిథిలా నగరం నుంచి తెచ్చిన బంగారము నగలు చూపించింది. అందులో సగం మాత్రమే తీసుకొని మహాజనకుడు మిథిలా నగరానికి ప్రయాణమయ్యాడు. సరిగ్గా ఆ రోజే మిథిలా నగరంలో పోలజనక మహారాజుకి ఒక చెయ్యి కాలు పడిపోయింది. సరిగ్గా మహాజనకుడు మిథిలా నగరంలో అడుగుపెట్టిన నాడే రాజభవనంలో పోలజనకుడు మరణించాడు. ఆయనకు వారసులెవరూ లేరు. రాజపురోహితుడు ఒక రథం మీద రాజకిరీటము, రాజఛత్రము, రాజదండము, పాదుకలు మొదలైనవి పెట్టి రథాన్ని యథేచ్ఛగా పోనిచ్చాడు. పురోహితుడు, మంత్రులు రథం వెనక నడుస్తూ బయలుదేరారు. రథం కొంత దూరం వెళ్ళి ఉద్యానవనంలో మహాజనకుడు విశ్రాంతి తీసుకుంటున్న చోట ఆగిపోయింది. రాజపురోహితుడు మహాజనకుడిని పరీక్షించి అతని శరీరంపైన రాజలక్షణాలుండటం గమనించి విదేహ దేశానికి అతన్ని రాజుగా ప్రకటించాడు. అతనికి పట్టాభిషేకం జరిగింది. తర్వాత మహాజనకుడు శీవలీదేవిని పెళ్లాడి సుఖంగా రాజ్యం చేయసాగాడు. వారికి దీర్ఘాయువు అని ఒక కుమారుడు కూడా కలిగాడు. కొంతకాలం గడిచింది. ఒకరోజు మహాజనకుడికి తోటలు చూడాలని వేడుక కలిగింది. ఆయన తన ఏనుగునెక్కి తోటలు చూడటానికి బయలుదేరాడు. తోటలోకి ప్రవేశిస్తూనే ఆయన 2 అందమైన గున్న మామిడి చెట్లను చూశాడు. అవి గుబురుగా నవనవలాడుతూ ఉన్నాయి. వాటిలో ఒక చెట్టు నిండా పళ్ళున్నాయి. రెండవ చెట్టు మీద ఒక్క పండు కూడా లేదు. పళ్ళున్న చెట్టు నుంచి ఒక పండు కోయించుకొని తిని అది చాలా రుచిగా ఉండడం చేత రాజుగారు తిరిగి వచ్చేటప్పుడు మరికొన్ని పళ్ళు తిందామని తన మనసులో అనుకున్నాడు. ఆయన ముందుకు సాగి వెళ్ళగానే రాజుగారి పరివారంలో వాళ్ళంతా ఆత్రంగా మామిడి పళ్ళు కోసుకొని తిన్నారు. కొందరు తొందరలో కొమ్మలు కూడా విరిచారు. ఎంతో అందంగా ఉన్న గున్న మామిడి కొద్ది క్షణాల్లో బీభత్సంగా అయిపోయింది. రాజుగారు తోటలన్నీ కలియదిరిగి తిరిగి వస్తూ పాడుపడిపోయిన మామిడి పళ్ళ చెట్టును చూసి నిర్ఘాంతపోయాడు. దాని పక్కనే ఉన్న గొడ్డు మామిడి చెట్టు ఎప్పటిలాగే నవనవలాడుతూ ఉంది. ఇది నాకొక గుణపాఠం. రాజ్య వైభవమంతా ఈ పళ్ళ చెట్టు లాంటిది. సన్యాసము గొడ్డు చెట్టు లాంటిది. దీని జోలికి ఎవరూ రారు. ఈ వైభవమంతా విడిచిపెట్టి నేను సన్యాసం పుచ్చుకుంటాను అనుకున్నాడు మహాజనకుడు. సన్యాసి కాదలచిన మహాజనకుడు రాజభవనం పై అంతస్తులో కూర్చొని ఎవరిని గాని చూడలేదు. కిందకు దిగి రాలేదు. ఈ విధంగా 4 నెలలు గడిచాయి. రాజభవనం ఆయనకొక బందీఖానాలాగా తోచి దాని నుంచి ఎలాగైనా బయటపడాలని తీవ్రమైన కోరిక కలిగింది. ఆయన తన నౌకర్ని పిలిచి తనకు కాషాయ వస్త్రాలు, మట్టి పాత్ర తెమ్మన్నాడు. మంగల్ని పిలిచి తలంతా క్షౌరం చేయించుకున్నాడు. మర్నాడాయన కాషాయ వస్త్రాలు ధరించి ఒక చేత మట్టి పాత్ర, ఇంకొక చేతిలో కర్ర పట్టుకుని పై అంతస్తు నుంచి కిందకు దిగి వచ్చాడు. దిగి వస్తుండగా రాణి ఆయన్ని చూసింది, కానీ గుర్తించలేదు. కానీ త్వరలోనే నిజం బయటపడింది. శీవలీదేవి మేడ మీదకి వెళ్ళి తన భర్త కేశాలు క్రింద పడి ఉండటం గమనించింది. రాజభవనం అంతా వెతికారు. రాజు జాడలేదు. రాజుగారు సన్యసించాడన్నారు. అందరూ గొల్లున ఏడుస్తూ సన్యాసి వెళ్ళిన దిక్కుగా వెళ్ళారు. శీవలీదేవి మిగిలిన రాణులను వెంటబెట్టుకొని వెళ్ళి తిరిగి రమ్మని ఆయన్ని బతిమలాడింది. కానీ ఫలితం లేకపోయింది. శీవలీదేవి సేనానాయకుడిని పిలిచి ఆయనతో రహస్యంగా నగరంలో అనేక చోట్ల మంటలు పెట్టించమన్నది. ఆయన అలాగే చేశాడు. అప్పుడు రాణి తన భర్త వద్దకు వెళ్ళి, మహారాజా, మీ మిథిలా నగరం అంటుకున్నది. మీ సంపద యావత్తూ అగ్గిపాలవుతున్నది. దాన్ని కాపాడుకోండి అన్నది. రాణి,
నా సొత్తంటూ ఏమీ లేనప్పుడు దాన్ని నేను పోగొట్టుకోవటం ఎలా జరుగుతుంది అన్నాడు మహాజనకుడు. ఆయన కదిలి ఉత్తర ద్వారం గుండా నగరం దాటి వెళ్ళాడు. రాణి ప్రజలు ఆయన వెంటపడ్డారు. వారు తన వెంట రాకుండా చేయటానికి గాను ఆయన వెనక్కు తిరిగి ప్రజలతో, ఈ నగరానికి అధిపతి ఎవరు అన్నాడు. మీరే మహారాజా అన్నారు ప్రజలు. అయితే ఈ గీత దాటిన వారిని దండించండి అంటూ ఆయన తన దండంతో దారికి అడ్డంగా ఒక గీత గీసి ముందుకు వెళ్ళాడు. కొంతసేపు ఎవరూ గీత దాటలేదు. కానీ తన భర్త వెళ్ళిపోతున్నాడన్న ఆదుర్దాలో శీవలీదేవి గీత దాటి ముందుకు పరిగెత్తింది. వెంటనే ప్రజలు కూడా దాటారు. త్వరలోనే రాణి తన భర్తను కలుసుకొని ఆయన కాళ్ళపై పడి, ఈ ప్రజలను చూడండి, మీరు వెనక్కు తిరిగి రావాలని వారంతా కోరుతున్నారు, వారి కోరిక మన్నించండి అన్నది. నేను వారందరినీ విసర్జించాను. స్నేహితులను, చుట్టాలని, నా ఇంటిని, దేశాన్ని, సమస్తాన్ని త్యజించాను అన్నాడు ఆయన. మీరు సన్యసిస్తే నా గతేం కాను అన్నది రాణి. నీ కుమారుడు మనోవాక్కాయ కర్మల పాపం ఆచరించకుండా ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసేటట్లు చూడు అన్నాడు రాజు. వారు మాట్లాడుతూ నడిచిపోతూ ఉండగా సూర్యాస్తమయమైంది. ఆ రాత్రికి ఒక సముచిత ప్రదేశంలో మజిలీ ఏర్పాటైంది. తిరిగి తెల్లవారగానే మహాజనకుడు లేచి ప్రయాణం సాగించాడు. రాణి తన పరివారాన్ని వెనగ్గా రమ్మని తాను మటుకు తన భర్త వెంబడే నడవసాగింది. పోయి వారొక నగరాన్ని చేరారు. నగర ద్వారం వద్ద కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఒక ఆడపిల్ల చేటతో ఏదో చెరుగుతూ ఉన్నది. ఆమెకు ఒక చేతిన ఒక గాజు, రెండవ చేతికి 2 గాజులు ఉన్నాయి. ఆమె చేట చెరిగినప్పుడల్లా ఒక చేతి గాజులు చప్పుడు చేస్తున్నాయి. ఇది చూడగానే మహాజనకుడికి ఒక ఆలోచన తట్టింది. ఆయన తన భార్యకు ఒక చిన్న పాఠం నేర్పి ఇంటికి పంపేద్దామనుకొని ఆ పిల్లతో, అమ్మాయి, నీ చెయ్యి ఒకటి చప్పుడు చేస్తుందేం, రెండవది చెయ్యదేం అని అడిగాడు. దానికి ఆ పిల్ల, అయ్యా, ఈ చేతికి 2 గాజులుండటం చేత చప్పుడు చేస్తున్నది, రెండవది అనర్థం అన్నది. రాజు శీవలీదేవి కేసి తిరిగి, ఆ పిల్ల అన్నమాట విన్నావా, రెండవది అనర్థం. నేను నిన్ను వెంట రానిస్తే ఈ పిల్ల చెప్పిన నీతిని తప్పినవాణ్ణైతాను అన్నాడు. రాణి తల వంచుకొని తన భర్తను ముందుకు సాగి వెళ్ళనిచ్చింది. కానీ మరుక్షణమే ఆమెకు దుఃఖం పొంగి వచ్చింది. వెంటనే ఆమె పరిగెత్తుకొని వెళ్ళి తన భర్తను కలుసుకొని ఆయనతో పాటు నడవసాగింది. వారు కొంత దూరం నడిచి ఒక కమ్మరి కొలిమి దగ్గరికి వచ్చారు. అక్కడ కమ్మరి బాణం తయారు చేస్తున్నాడు. బాణం సూటిగా ఉన్నదో లేదో చూడటానికి అతను బాణాన్ని తన కంటికి ఎదురుగా పట్టుకొని రెండవ కన్ను మూసుకున్నాడు. నాయనా, చూడటానికి నీకు 2 కళ్ళు ఉండగా ఒకదాన్ని మూస్తావెందుకు అని రాజు కమ్మరిని అడిగాడు. 2 కళ్ళు తెరిస్తే సూటి తెలుస్తుందా బాబు? బాణం వంకర లేకుండా ఉందో లేదో చూడాలంటే ఒక కన్నుతోనే చూడాలి, రెండవది అనర్థం అన్నాడు కమ్మరి. విన్నావా దేవి అన్నాడు మహాజనకుడు తన భార్యతో. తన భర్త ఇక తనకు దక్కడని శీవలీదేవికి తెలిసిపోయింది. ఆ బాధతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆ సమయంలో మహాజనకుడు అరణ్యంలోకి ప్రవేశించి ఏటో వెళ్ళిపోయాడు. త్వరలోనే పరివారం వచ్చింది. మూర్ఛపోయిన రాణి ముఖంపైన నీరు చల్లి మూర్ఛ తీర్చారు. ఆమె మౌనంగా మిథిలా నగరానికి తిరిగి వెళ్ళి తన కుమారుడైన దీర్ఘాయువును రాజ్యాభిషక్తుని చేసింది. ఆమె తిరిగి రాజభవనంలో అడుగుపెట్టలేదు. తోటలో ఒక పర్ణశాల కట్టుకొని సన్యాసినిలాగా జీవించింది. మహాజనకుడు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి సిద్ధి సంపాదించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు యాచకుడి చలి. ఒకానొకప్పుడు శ్వేత నగరాన్ని చలి పురుషుడు ఆవహించాడు. నగరంలో ఎన్నడూ ఎరుగని చలి. చీకటి పడేసరికి చలి మరింత పెరిగిపోయేది. ప్రజలు చలికి భయపడి తలుపులు మూసుకొని ఇల్లు కదిలేవాళ్లు కాదు. ఇలాంటి సమయంలో జితేంద్రుడు అనే ఒక భాగ్యవంతుడి ఇంట్లో ఒక చిక్కు సమస్య తలెత్తింది. జితేంద్రుడి తండ్రి భోగేంద్రుడిది 60 సంవత్సరాల వయసు. ఉన్ని శాలువాలు కప్పినప్పటికీ
ఆయన చలికి తట్టుకోలేకపోతున్నాడు. ఆయన కోసం చలి మంటలు వేశారు. అయినా ఆయనకు చలి తగ్గటం లేదు. ఇది మామూలు చలి కాదు, చలి జ్వరం. వైద్యుని పిలిచి ఏదైనా మందిప్పిస్తే తప్ప ఇది తగ్గదు అన్నది జితేంద్రుడి తల్లి. అయితే అంత చలిలో వైద్యుడింటికి ఎవరు వెళ్తారు? వెళితే మాత్రం వైద్యుడు తమ ఇంటికి వచ్చి రోగ నిదానం చేసి మందిస్తాడా? వైద్యుడు ఎలాగూ ఈ చలిలో ఇల్లు కదిలి రాడు. ఎవరైనా అతని దగ్గరికి పోయి ఈయన లక్షణాలు చెబితే విని తోచిన మందేదైనా ఇస్తాడు అన్నది జితేంద్రుడి తల్లి సలహా ధోరణిలో. అయితే ఇల్లు వదిలి బయటికి వెళ్ళడానికి ఎవరూ సిద్ధం కాలేదు. ఇంట్లో 2 పనివాళ్లున్నారు. వాళ్ళు కూడా తమ వల్ల కాదు అనేశారు. ఆఖరికి జితేంద్రుడు కలుగచేసుకొని పనివాళ్ళని గట్టిగా కోప్పడి వాళ్లలో ఒకడిని వైద్యుడి ఇంటికి వెళ్ళమన్నాడు. చేసేది లేక విసుక్కుంటూ ఆ పనివాడు వీధి తలుపులు తీశాడు. తలుపులు అలా తెరుచుకోగానే, అమ్మా, ఒక ముద్ద పెట్టించండమ్మా అన్న కేక పనివాడికి వినిపించింది. ఎదురుగా గజగజ వణికించే చలిలో ఒక యాచకుడు నిలబడి ఉన్నాడు. వాడు ఒక చిన్న అంగవస్త్రం కట్టుకొని ఉన్నాడు. అది తప్ప వాడి శరీరం మీద మరే ఆచ్ఛాదన లేదు. చేతిలో మట్టి చిప్ప ఒకటి ఉన్నది. విశేషమేమిటంటే అంత చలిలోనూ వాడేమాత్రమూ వణకటం లేదు. ఇది చూసి పనివాడు లోపలికి వెళ్ళి జితేంద్రుడితో, అయ్యా, మనకిక వైద్యుడి అవసరం లేదు. ఒక మహాయోగి మన ఇంటి గుమ్మం ముందే నిలబడి ఉన్నాడు. ఆయన మహిమ ఎంత గొప్పదంటే ఇంత చలిలోనూ ఆయన రవ్వంత కూడా వణకటం లేదు అని చెప్పాడు. ఈ విడ్డూరం విని జితేంద్రుడు తాను వీధి గుమ్మం వద్దకు వెళ్ళాడు. యాచకుడు వట్టి చేతులతో వచ్చిన జితేంద్రుణ్ణి చూసి నిరుత్సాహంగా, అయ్యా, ఆకలి బాధ భరించలేకుండా ఉన్నాను, పీటికేడు మెతుకులు పెట్టించండి అన్నాడు. జితేంద్రుడు వాడికేసి పరీక్షగా చూస్తూ, నా తండ్రి భరించరాని చలిజ్వరంతో బాధపడుతున్నాడు. ఆయన బాధ తగ్గించావంటే పీడికేడు మెతుకులేం కర్మ, నీకు కడుపు నిండా తృప్తిగా భోజనం పెట్టగలను అన్నాడు. అందుకు యాచకుడు దీనంగా, అయ్యా, తిండి కోసం అటువంటి షరతులు పెట్టకండి, నాకు వైద్యం రాదు, మామూలు బిచ్చగాణ్ణి అన్నాడు. జితేంద్రుడు ఒక్క క్షణం ఆలోచించి, పోని పక్క వీధిలో ఉన్న వైద్యుడింటికి వెళ్ళి మందు తెచ్చిపెట్టగలవా అని అడిగాడు యాచకుణ్ణి. నాకిప్పుడు ఒంట్లో బొత్తిగా ఓపిక లేదు, కాసిని మెతుకులు తింటే తప్ప కదలలేను అంటూ యాచకుడు ఉన్న చోటనే కూలబడ్డాడు. ఆలోచించుకో, మందు తెస్తేనే నీకు అన్నం పెడతాను, అలా కాకపోతే మరొకరిని పంపిస్తాను అన్నాడు జితేంద్రుడు. ముందుగా తిండి పెడితే వాడు తినేసి పని చేయడని, చేయక మొండికేస్తాడని జితేంద్రుడికి అనుమానం కలిగింది. విధిలేక యాచకుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళేటందుకు ఒప్పుకున్నాడు. అప్పుడు జితేంద్రుడు తండ్రి వ్యాధి లక్షణాలన్నీ ఒక కాగితం మీద రాసి యాచకుడికి ఇచ్చి, దీని మీద వైద్యుడి సమాధానం కూడా రాయించుకురా అని వాడికి వైద్యుడింటికి దారి చెప్పాడు. వైద్యుడి సమాధానం కాగితం మీద రాయించుకొని రాకపోతే వాడి దారిలోనే ఏ మట్టినో ఉండలు చేసి తెచ్చి అదే మందు అనే ప్రమాదం ఉన్నదని జితేంద్రుడికి తెలుసు. యాచకుడు లేని ఓపిక తెచ్చుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. వాడు తప్పక మందు తెస్తాడని జితేంద్రుడికి నమ్మకం కుదిరి లోపలికి వెళ్ళి మిగతా వాళ్లతో జరిగింది చెప్పాడు. అప్పుడు అందరూ యాచకుడు చలికి వణకకపోవటం గురించి వింతగా చెప్పుకున్నారు. కొంతమంది బిచ్చగాళ్లకు చలి బాధను తప్పించే మూలికలు తెలుస్తాయి. అవి నమిలితే ఎంత చలిలోనైనా వాళ్ళు మామూలుగా తిరగలుగుతారు. మందు తెచ్చాక వాడినడిగి ఆ మూలికలేవో తప్పక తెలుసుకోవాలి అన్నది జితేంద్రుడి తల్లి. మూలికల సంగతి ఎలాగున్నా ఈ చలికాలంలో మనకి ఇలాంటి పనివాడుండడం చాలా అవసరం. వీడికైతే ఎక్కువ జీతం కూడా ఇవ్వనవసరం లేదు. రోజుకు 2 పూటలా తిండి పెడితే ఎంత పనైనా చేస్తాడు అన్నాడు జితేంద్రుడు. కొద్దిసేపు తర్వాత యాచకుడు తిరిగి వచ్చాడు. వాడు తెచ్చిన మందు క్షణాల మీదే భోగేంద్రుడి మీద పనిచేసింది. ఆయన సుఖంగా నిద్రపోయాడు. ఈలోగా జితేంద్రుడి తల్లి యాచకుడికి కడుపు నిండా భోజనం పెట్టింది. భోజనం అయ్యాక ఆమె వాణ్ణి, నీకు పాలు పితకడం వచ్చా అని అడిగింది. వచ్చు తల్లి అన్నాడు వాడు.
జితేంద్రుడికి 2 పాడి ఆవులు 2 పాడి గేదెలు ఉన్నాయి. చలి తీవ్రత కారణంగా ఇంట్లో పనివాళ్ళు రాత్రిళ్ళు పశువుల పాకలోకి వెళ్ళి పాలు తీయటం మానేశారు. జితేంద్రుడి భార్య యాచకుడికి పాల చెంబు పెద్ద బిందె ఇచ్చి, అయితే పాలు తీసి పట్టుకురా అన్నది. యాచకుడు వెంటనే చెంబు బిందె తీసుకొని పశువుల పాకలోకి వెళ్ళి పాలు పితికి తీసుకువచ్చాడు. ఇందుకు జితేంద్రుడి భార్య ఎంతగానో సంతోషించింది. ఇంటిల్లిపాది తమకు చలి బెడద తీరిపోయిందనే అనుకున్నారు. ఎందుకంటే అంత చలిలోనూ బయట కావలసిన ఏ పనైనా యాచకుడు చేసి పెడుతున్నాడు. యాచకుడికి నడవాలో ఒక చాప వేసి పడుకోమని చెప్పారు. వాడు పడుకోబోతూ, కప్పుకునేటందుకు ఏమైనా ఉంటే ఇవ్వండమ్మా అన్నాడు. దొడ్లో ఆరవేసిన కంబళి ఉన్నది, వెళ్ళి తెచ్చుకో అన్నది జితేంద్రుడి తల్లి. వాడు నడవాలో నుంచి బయటికి వెళ్ళబోతూ ఉండగా రివ్వుమంటూ చలిగాలి తగిలింది. వాడు కంగారుగా వెనక్కి తిరిగి, అమ్మా, బయట చలిగా ఉన్నది, ఇంట్లో వేరే కంబళ్ళు లేవా అని అడిగాడు. యాచకుడి మాటలు విని అందరూ తెల్లబోయారు. జితేంద్రుడు ఆశ్చర్యంగా వాణ్ణి, నీకు చలి వేస్తుందా అని అడిగాడు. అదేమిటి బాబు, మనిషన్న వాడికి చలి తెలియకుండా ఉంటుందా అన్నాడు యాచకుడు. అయితే మరి వైద్యుడి వద్దకు వెళ్ళినప్పుడు, పాలు తీసేటందుకు పోయినప్పుడు నీకు చలి తెలియలేదా అని అడిగాడు జితేంద్రుడు. ఏమో బాబు, 2 రోజులుగా నాకు బొత్తిగా తిండి దొరకలేదు. ఆకలి బాధ తప్ప మరొకటి నాకు తెలియలేదు. బయట చలిగా ఉన్నదో లేదో కూడా నేను గుర్తించలేదు. ముందు నా ఆకలి తీరాలి. ఆకలి తీరాలంటే వెళ్ళి అడుక్కోవాలి. చలి చలి అని కూర్చుంటే కడుపు నిండదు కదా అన్నాడు యాచకుడు. అయితే మరి పాలెలా తీయగలిగావు అడిగాడు జితేంద్రుడు. అందులో ఆశ్చర్యమేముంది బాబు, అమ్మగారు నాకు కడుపు నిండా తిండి పెట్టి నా ఆకలి తీర్చారు. ఆ అమ్మ ఏం చెప్పినా చెయ్యాలనే ఉద్దేశం నాలో కలిగింది. పాలు తీస్తున్నప్పుడు నాలో కృతజ్ఞత తప్ప వేరొకటి లేదు. అందువల్ల చలి గురించి నాకు తెలియలేదు అన్నాడు యాచకుడు. ఆ జవాబుతో జితేంద్రుడికి ఒక ముఖ్య విషయం అర్థమైపోయింది. యాచకుడికి అన్నిటికన్నా ముందు ఆకలి తీరటం అవసరం. ఆ అవసరంలో వాడికి చలి బాధ తెలియలేదు. అన్నం తిన్నాక కృతజ్ఞతాభావంతో చలి తెలియలేదు. తన కోసం కంబళి తెచ్చుకోవాలనుకున్నప్పుడే వాడు చలి దెబ్బకు గురయ్యాడు. అంటే వాడు చాలా ఉత్తముడు. అన్నం పెట్టిన వారి పట్ల కృతజ్ఞతాభావం ఉన్నవాడు. కానీ ఆ సమయంలో జితేంద్రుడికి ఒక చిన్న సందేహం కలిగింది. ఆయన యాచకుడితో, ఎంత ఆకలి ఉన్నా, ఎంత కృతజ్ఞత ఉన్నా శరీరానికి ఉష్ణము చలి లాంటివి తట్టుకునేటందుకు కొన్ని పరిమితులు ఉంటాయి. రక్తాన్ని గడ్డగట్టించే ఇంత భయంకరమైన చలిని నువ్వెలా తట్టుకొని నిలబడగలిగావో నాకు ఆశ్చర్యంగా ఉన్నది అన్నాడు. ఆ ప్రశ్నకు యాచకుడు చిన్నగా నవ్వి, దానిదేముంది బాబు, సదుపాయాలున్నవారి సాగుబడి కానీ ఈ చలి మరీ అంత ఓర్చుకోలేనిదేం కాదు. ఏ దారి లేనివాడే ఈ చలిలో పని చేయటానికి సిద్ధపడతాడు. ఏ సదుపాయాలు ఎరగని కారణంగా అవసరమైనప్పుడీ చలికి తట్టుకోగల మానసిక శక్తి నాకున్నది అన్నాడు. జితేంద్రుడికి అన్ని సందేహాలు తీరిపోయాయి. ఆనాటి నుంచి ఆయన మిగతా వాళ్ళు కూడా చలికి మరీ భయపడటం మానేశారు. పనివాళ్లు కూడా జితేంద్రుడు బాగా కోప్పడటంతో భయపడి అన్ని పనులు చేయసాగారు. ఆయన యాచకుణ్ణి కూడా తన పనివాళ్లలో ఒకడిగా చేర్చుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.